టైం అప్లై అవ్వాలనుకోండి, టైం ప్రజెంట్ టైం ఎంత అయింది అందనుకోండి, మొబైల్లోనూ సిస్టంలోనూ చూడాలి. అలాగే R2 షిఫ్ట్ T, R2 ప్లస్ షిఫ్ట్ ప్లస్ T ప్రజెంట్ టైం అప్లై. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ D అంటేనో ప్రజెంట్ డేట్. టైం రావాలంటే R2 ప్లస్ షిఫ్ట్ ప్లస్ T ప్రజెంట్ టైం అప్లై చేస్తాం. ఓకే, రెజ్యూమ్లో కానీ ఇలాంటి అప్లై చేసేటప్పుడు కొన్ని ఫార్మాట్స్లో మనం డేట్ అండ్ టైం అనేది యాడ్ అవుతుంది. అదేవిధంగా మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. టేబుల్ ఎలా తీసుకుంటాం చెప్పండి. మెనూ బాల్లో కన్నా ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మెనూలోకి వెళ్ళేసి మెనూ బాల్లో ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్కి వచ్చేసి టేబుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్స్ కాలమ్స్ అంటే కాలమ్స్ అంటే ఎలా ఉంటుంది, రో అంటే ఇలా అర్థం ఉంటుంది. ఆర్టికల్లో ఉండే రో, వర్టికల్లో ఉండే కాలమ్స్, వాటిని బేస్ చేసుకొని తీసుకుంటాం. అలా తీసుకోవాలంటే నాకు ఎక్కువ టైం పడుతుంది. ఓకే అండి, ఎక్కువ టైం పడుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇది సీరియల్ నెంబర్ అనుకుంటున్నా, ప్లస్ మైనస్ నెంబర్స్ యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇది ఎంప్లాయీ నేమ్ అనుకుంటున్నా, ఇది బేసిక్ శాలరీ అనుకుంటున్నా, ఇది టీఏ అనుకుంటున్నా, ఇది డిఏ ఇలా చేసిన ఎంటర్ చేయండి. లైక్ టేబుల్ తీరు అదవుతుందా. యూజింగ్ టైప్ ట్యాబ్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలంటే ట్యాబ్. డిఫరెంట్గా ఉండాలి చేసే వర్క్ అనేది. నాకు అర్థం చేస్తారు. టేబుల్ ఎలా తీసుకుంటారంటే సార్ మెనూలోకి వెళ్తాము, ఇన్సర్ట్లోకి వెళ్తాము, ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్తాము, కావాల్సిన కాలమ్స్ అంటే కావాల్సిన రోస్ అప్లై చేసుకుంటాము, ఎంత క్లిక్ చేయాలని టేబుల్ యాడ్ అవుతుంది. ఆ టేబుల్ అనేది డిఫరెంట్ స్టైల్ ఏదో ఉందా అంటే ప్లస్, ఎందుకంటే సెల్ యాడ్ అవ్వాలంటే ఒక ఫార్మాట్ గుర్తుంచుకోండి. ఆర్డర్ ప్లస్ వర్టికల్ టోటల్ యాడింగ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద సెల్. ఆర్డర్ ప్లస్ వర్టికల్ టోటల్ యాడింగ్ ఆఫ్టర్ క్రియేట్ ద సెల్. ఆర్డర్ ప్లస్ వర్టికల్ రెండు కలిపితే సెల్ క్రియేట్ అవుతుంది. ఆ సెల్ క్రియేట్ చేయాలంటే ప్లస్, స్పేస్ కావాలంటే మైనస్ సింబల్స్. ఎంతైతే స్పేస్ కావాలనుకుంటో అంత మైనస్ యాడ్ చేసుకోండి. ఎంతైతే ఎండింగ్ ఉందో అంత ప్లస్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనము ఎంతైతే టేబుల్ క్రియేట్ చేసుకోవాలో ప్లస్ అని తీసుకుంటాము, ఎంతైతే కావాలంటే మైనస్, నెక్స్ట్ మైనస్ ప్లస్. ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఒక బాక్స్ అనేది క్రియేటింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ మైనస్ ప్లస్ సింబల్ తీసుకున్నాను, తర్వాత మైనస్ సింబల్స్ యాడ్ చేశాను, నెక్స్ట్ ప్లస్. ఆ మైనస్ ఏంటంటే అంటే స్పేస్ వాల్యూ వేసుకుని అది ఉపయోగపడుతుంది. ప్లస్ అప్లై చేశాను, నెక్స్ట్ మైనస్ తీసుకున్నాను, తర్వాత మైనస్ తీసుకుని ప్లస్ అప్లై చేసి ఎంటర్ వచ్చేసాను టేబుల్. ఓకేనా, అదేవిధంగా ఇదేంటి మళ్ళీ ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా మనం నెంబర్ చూసుకుంటాం 2500 ఓన్లీ రూపీస్ అని కొన్ని మనం ఇన్సర్ట్గా తెచ్చుకున్న అర్థమవుతున్నాం, మనం వడ్డీ తెచ్చుకునే వాటి మీద రాసుకుంటాం కామిక్స్ నోట్ మీద. ఓకేనా, అదేవిధంగా ఎక్సెల్ ఫార్మేట్లో కూడా ఒక 2500 6500 8500 అలా నెంబర్స్ని వాట్స్ కన్వర్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను 6500 చేశాను, 6500. వీటిని ఏం చేయాలి అనుకున్నారంటే వాటి యొక్క వాల్యూస్ అనేది నెంబరింగ్లో రాయాలి. నెంబరింగ్ ముందు వాట్స్లో రాయాలి. అప్పుడు కంట్రోల్ ప్లస్ F9 అప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, కంట్రోల్ ప్లస్ F9 దేనికి అప్లై చేయాలంటే ఫార్మాట్ బాక్స్ ఓపెన్ ద కంట్రోల్ ప్లస్ F9. ఒక ఫార్మాట్ ఉపయోగించడానికి కంట్రోల్ ప్లస్ F9 అని ఉపయోగిస్తే ఫార్మాట్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. దానిలో ఫార్ములా ముందు ఇజ్ ఈక్వల్ టు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే క్యాలిక్యులేటర్ అర్థమెటికల్ లాజికల్ యూజింగ్ ఫర్ క్యాలిక్యులేటర్ యాడ్ అవ్వాలి అంటే మనము ఇజ్ ఈక్వల్ టు అప్లై చేసుకోవాలి. ఓకేనా, తర్వాత అక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటంటే 6500. ఓకే, తర్వాత కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ అని ఉంటుంది కదా, అంటే లెటర్ టు లెటర్ డిలీట్ యూజింగ్ ఫర్ బ్యాక్ స్పేస్. దాని కింద బ్యాక్ క్లాస్ అని సింబల్ ఉంటుంది, డివైడ్ బై ఫార్మాట్ ఉంటుంది, దాన్ని అప్లై చేయండి, అలా వస్తుంది. ఓకేనా, తర్వాత కీబోర్డ్ లో ఉన్న నెంబర్ కీలో ఆటోమేటికల్ గా ఇంటూ కింద తీసుకుంటాము, సింబల్స్ కింద స్టార్ సింబల్ తీసుకుంటాము సింబల్. ఓకే, తర్వాత టైం అప్లై అవ్వాలనుకోండి, టైం ప్రజెంట్ టైం ఎంత అయింది
అన్నప్పుడు ఆ మొబైల్లోనూ సిస్టంలోనూ చూడాలి. అలాగే మన R2 Shift T, R2 plus Shift plus T, present time apply. Control plus Shift plus D అంటే present date, టైం రావాలంటే R2 plus Shift plus T, present time అప్లై చేస్తాం. ఓకే, రెజ్యూమ్లో కానీ ఇలాంటి అప్లై చేసేటప్పుడు కొన్ని ఫార్మాట్స్లో మన డేట్ అండ్ టైం అనేది యాడ్ అవుతుంది. అదేవిధంగా మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. టేబుల్ ఎలా తీసుకుంటాం చెప్పండి. మెనూ బాల్లో కన్నా ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మెనూలోకి వెళ్ళేసి మెనూ బాల్లో ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి టేబుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్స్ కాలమ్స్ అంటే రో, కాలమ్స్ అంటే ఇలా ఉంటుంది, రో అంటే ఇలా అర్థం ఉంటుంది. ఆర్జెంటల్ ఉండే రో, వర్టికల్ ఉండే కాలమ్స్, వాటిని బేస్ చేసుకొని తీసుకుంటాం. అలా తీసుకోవాలంటే నాకు ఎక్కువ టైం పడుతుంది. ఓకే అండి, ఎక్కువ టైం పడుతున్నప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా ఇది సీరియల్ నెంబర్ అనుకుంటున్నా, ప్లస్ మైనస్ నెంబర్స్ యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇది ఎంప్లాయీ నేమ్ అనుకుంటున్నా, ఇది బేసిక్ శాలరీ అనుకుంటున్నా, ఇది టీఏ అనుకుంటున్నా, ఇది డిఏ ఇలా చేసిన ఎంటర్ క్లిక్ చేయండి. డైరెక్ట్ టేబుల్ తీయకు అర్థమవుతుందా. యూజింగ్ టైప్ ట్యాబ్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలంటే ట్యాబ్. డిఫరెంట్గా ఉండాలి చేసే వర్క్ అనేది. మ్యాక్సిమం అర్థం చేస్తారు. టేబుల్ ఎలా తీసుకుంటారంటే సార్ మెనూలోకి వెళ్తాము, ఇన్సర్ట్లోకి వెళ్తాము, ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్తాము, కావాల్సిన కాలమ్స్ అండ్ కావాల్సిన రోస్ అప్లై చేసుకుంటాము, ఎంత క్లిక్ చేయాలంటే టేబుల్ యాడ్ అవుతుంది. ఆ టేబుల్ అనేది డిఫరెంట్ స్టైల్ ఏదో ఉందా అంటే ప్లస్, ఎందుకంటే సెల్ యాడ్ అవ్వాలంటే ఒక ఫార్ములా గుర్తుంచుకోండి. ఆర్జెంటల్ ప్లస్ వర్టికల్ టోటల్ యాడింగ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద సెల్. ఆర్జెంటల్ ప్లస్ వర్టికల్ టోటల్ యాడింగ్ ఆఫ్టర్ క్రియేట్ ద సెల్. ఆర్జెంటల్ ప్లస్ వర్టికల్ రెండు కలిపితే సెల్ క్రియేట్ అవుతుంది. ఆ సెల్ క్రియేట్ చేయాలంటే ప్లస్, స్పేస్ కావాలంటే మైనస్ సింబల్స్. ఎంతైతే స్పేస్ కావాలనుకుంటో అంత మైనస్ యాడ్ చేసుకోండి. ఎంతైతే ఎండింగ్ ఉందో అంత ప్లస్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనము ఎంతైతే టేబుల్ క్రియేట్ చేసుకోవాలో ప్లస్ అని తీసుకుంటాము, ఎంతైతే కావాలంటే మైనస్, నెక్స్ట్ మైనస్ ప్లస్. ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఒక బాక్స్ అనేది క్రియేటింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ మైనస్ ప్లస్ సింబల్ తీసుకున్నాను, తర్వాత మైనస్ సింబల్స్ యాడ్ చేశాను, నెక్స్ట్ ప్లస్. ఆ మైనస్ ఏంటంటే స్పేస్ వాల్యూ బేస్లో అది ఉపయోగపడుతుంది. ప్లస్ అప్లై చేశాను, నెక్స్ట్ మైనస్ తీసుకున్నాను, తర్వాత మైనస్ తీసుకుని ప్లస్ అప్లై చేసి ఎంటర్ క్లిక్ చేశాను. టేబుల్ ఓకేనా. అదేవిధంగా ఇదేంటి మళ్ళీ ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా మనం నెంబర్ తీసుకుంటాం 2500 ఓన్లీ రూపీస్ అని కొన్ని మనం ఇన్సర్ట్ గా తెచ్చుకున్న అర్థమవుతుందా, మరి వడ్డీకి తెచ్చుకునే రాసుకుంటాం కామిక్స్ మీద. ఓకేనా. అదేవిధంగా ఎక్సెల్ ఫార్మేట్ లో కూడా ఒక 2500 6500 8500 అలా నెంబర్స్ ని వాట్స్ కన్వర్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను 6500 చేశాను, 6500. వీటిని ఏం చేయాలి అనుకున్నారంటే వాటి యొక్క వాల్యూస్ అనేది నెంబరింగ్ లో రాయాలి. సో నెంబరింగ్ ముందు వాట్స్ లో రాయాలి. అప్పుడు కంట్రోల్ ప్లస్ F9 అప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, కంట్రోల్ ప్లస్ F9 దేనికి అప్లై చేయాలంటే ఫార్మాట్ బాక్స్ ఓపెన్ ద కంట్రోల్ ప్లస్ F9. ఫార్మాట్ ఉపయోగించడానికి కంట్రోల్ ప్లస్ F9 అని ఉపయోగిస్తే ఫార్మాట్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. దానిలో ఫార్ములా ముందు ఇజ్ ఈక్వల్ టు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే క్యాలిక్యులేటర్ అర్థమెటికల్ లాజికల్ యూజింగ్ ఫర్ క్యాలిక్యులేటర్ యాడ్ అవ్వాలి అంటే మనము ఇజ్ ఈక్వల్ టు అప్లై చేసుకోవాలి. ఓకేనా. తర్వాత అక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటంటే 6500. ఓకే. తర్వాత కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ అని ఉంటుంది కదా, అంటే లెటర్ టు లెటర్ డిలీట్ యూజింగ్ ఫర్ బ్యాక్ స్పేస్. దాని కింద బ్యాక్ క్లాస్ అని సింబల్ ఉంటుంది, డివైడ్ బై ఫార్మాట్ ఉంటుంది, దాన్ని అప్లై చేయండి, అలా వస్తుంది. ఓకేనా. తర్వాత కీబోర్డ్ లో ఉన్న నెంబర్ కీలో ఆటోమేటికల్ గా ఇంటూ కింద తీసుకుంటాము, సింబల్స్ కింద స్టార్ సింబల్ తీసుకుంటాము సింబల్. ఓకే. తర్వాత CAR. తర్వాత మీకు నచ్చిన పిక్చర్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద వర్క్ చేయాలి అంటే ఈ లేయర్ ని ఏం చేయాలి అంటే అన్లాక్ చేయాలి. ఏం చేయాలండి,
అన్లాక్ చేయాలి. ఇలా అన్లాక్ చేశాను. చేసిన తర్వాత క్రాప్ టూల్ బాక్స్లో ఉన్న క్రాప్ టూల్ తీసుకున్నాను. ఈ క్రాప్ టూల్ అనేది నాకు ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నానో అంతవరకు నీట్గా సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకొని ఇక్కడ ఎంత ఉండాలని చెప్పండి, క్రాప్ టూల్ 300. ఓకే చూడండి, 300 ఉండాలి. హైట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండాలి. విడ్త్ 1.5 ఇంచెస్ ఉండాలి. ఓకేనా? తర్వాత ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉంది. దేంట్లో ఉందండి? ఎడిట్ అనే ఆప్షన్లో ఉంది. దాన్ని క్లిక్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ 2 యాడ్ చేసి మౌస్ లెఫ్ట్ సైడ్ బటన్ తోటి ఇలా మూవ్ చేయండి. మూవ్ అవుతుంది. అయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఇంతవరకు ఓకే కదా? నెక్స్ట్ వచ్చేసి ఎడిట్లోకి వెళ్ళి ఓకే అండి, డిఫైన్ ప్యాటర్న్ ఉంది కదండి, డిఫైన్ ప్యాటర్న్లోకి వెళ్ళండి. ఇక్కడ నేమ్ అప్లై చేయండి. ఓకే అనండి. ఓకే అండి, ఇలా ఓకే అయిన తర్వాత Ctrl+N అని అప్లై చేయండి. ఇప్పుడు దాకా లేయర్ కట్ చేసుకొని ఎంత చేసేసినాం. దీంట్లో 4x6 అప్లై చేసుకోండి. ఏ 4 లేయర్ ఇలా ఉండవండి, మనం తీసుకున్న సైజు బట్టి ఉంటుంది. ఓకేనా? విడ్త్ వచ్చేసి 6 ఉండాలి. హైట్ వచ్చి 4 ఉండాలి. ఓకేనా? ఓకే అని అప్లై చేయండి. చేసిన తర్వాత మనం తీసుకున్న లేయర్ ఏదైతే ఉందో ఎడిట్ ఆప్షన్లో ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఓకే అండి, ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అప్లై చేయండి. పాస్పోర్ట్ డిజైన్ ఈ విధంగా పాస్పోర్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. స్ట్రోక్ అని చూడండి, స్ట్రోక్ ఇవ్వండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చానుకోండి, ఇలా వచ్చేస్తుంది, బోర్డు వచ్చేస్తుంది. ఓకేనా? ఈ 3 ఇచ్చాను. తర్వాత మనం కంట్రోల్ ఎండ్లోకి వెళ్ళాను. 4x6 తీసుకున్నాను. విడ్త్ 6 తీసుకున్నాను. హైట్ 4 తీసుకున్నాను. ఓకే అప్లై చేశాను. ఓకే అండి, తర్వాత ఎడిట్లోకి వెళ్ళాను. ఫిల్ అనే ఆప్షన్లో మళ్ళీ మనం తీసుకున్న పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇలా వచ్చేస్తుంది. పాస్పోర్ట్ డిజైనింగ్ కూడా చేయవచ్చు.